శ్రీరాముని తర్వాత లవకుశులకు వంశం ఉండినదా, అంతరించిపోయినదా అనే ప్రశ్నకు ఈ వీడియోలో సమాధానం తెలుసుకుందాం. శ్రీరాముని తర్వాత లవకుశుల వంశం అంతరించలేదు. శ్రీరాముని కుమారులు లవకుశులు. మొదటివాడు కుశుడు, రెండవవాడు లవుడు. అందరూ వాడుక భాషలో లవకుశులు అంటారు. రెండవ కుమారుడైన లవుడు శరావతి నగరానికి పరిపాలన సాగించగా దీని తర్వాత లవుని వివరాలు మరెక్కడా లేవు. మొదటి కుమారుడైన కుశుడు కుశావతి నగరానికి అధిపతిగా ఉండి కొంతకాలానికి అయోధ్యకి తిరిగి వచ్చి కుముదుని కుమార్తె అయిన కుమద్వతిని పరిణయమాడాడు. అతనికి అదితి అనే కుమారుడు జన్మించాడు. ఆపై 20 తరాల పాటు వారి వంశంలో జన్మించిన వారు రాజ్యం చేసినట్లు మహాకవి కాళిదాసు రచించిన రఘువంశంలో వర్ణించాడు. తదుపరి ఆ వంశానికి చెందిన అగ్నివర్ణుడు క్షయవ్యాధిగ్రస్తుడై చనిపోగా గర్భవతి అయిన అతని భార్య పట్టాభిషిక్తురాలైనట్లు ఆ కావ్యం చివరి సరుకులో ఉన్నది. ఆపై రామవంశ ప్రస్తావన ఇంకెక్కడా లేదు.